హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజన షార్ట్ వీడియో. ఈరోజు రెసిపీ ఏం చేసేయాలనుకుంటున్నారా? చూసలేదు కదా చూసేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ స్వీట్ కార్న్ బాల్స్. ఎలా చేసుకోవచ్చో ఫుల్ రెసిపీ అయితే చూపించేస్తాను, చూసేయండి. టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంటాయి అనమాట. ముందుగా అయితే ఒక బాల్ అయితే తీసుకోవాలి. ఆ బాల్లో ఏంటంటే ఉడికించిన స్వీట్ కార్న్లు అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేసేసుకుంటున్నాను అనమాట. నేను ఏ విధంగా వేసుకుంటున్నా ఆ విధంగా వేసేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఆలులు అయితే తీసుకోవాలి. మీకు వెళ్ళి ఆలులు కావాలి, ఆలులు తీసుకోవాలి, ఉడకపెట్టుకోవాలి. ఏంటంటే మెత్తగా ఆలులు అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడైతే వేసేసుకుంటున్నాను అనమాట. సో ఆలు వేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి రాల్గా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కొత్తిమీర చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మీకు తగినంత సాల్ట్. అలానే మీకు తగినంత చాట్ మసాలా, అలాగే వచ్చేసి గరం మసాలా మీకు తగినంత, అండ్ అలాగే వచ్చేసి జీరా పౌడర్ మీకు తగినంత, అలాగే వచ్చేసి ధనియాల పొడి మీకు తగినంత అయితే వేసుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేయాలి, కొంచెం పసుపు. దేంట్లో పసుపు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఎందుకు కూడా మంచిది. అండ్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి, మీకు తగినంత కారం. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట, నాకు తగినంత కారం. అలాగే ఏంటంటే బ్రెడ్ క్రమ్స్లో అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. అండ్ నేనైతే మంచిగా అయితే కలిపేసుకున్నాను. సో ఈ విధంగా అయితే మంచిగా అయితే కలిపేసుకోండి, మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసిన తర్వాత. సో ఈ విధంగా. సో ఏంటంటే ఇంకా బ్రెడ్ క్రమ్స్ అయితే తీసుకోవాలి. సో నేను ముందు వీడియోలో అయితే నేను మొత్తం చెప్పాను బ్రెడ్ క్రమ్స్ పొడి ఎలా చేసుకోవచ్చు అనేది. ముందు షార్ట్ వీడియోలో చూడండి. ఏంటంటే ఫస్ట్ అయితే చిన్న బాల్స్ అయితే చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఏంటంటే కార్న్ ఫ్లవర్లో ఉల్చేసి ఏంటంటే ఆ బ్రెడ్ క్రమ్స్లో ఉల్చేయండి. దాని తర్వాత ఏంటంటే అన్ని బాల్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకోవాలి స్టవ్ పైన. ఆ కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆ బాల్స్లో అయితే వేసేసుకోవాలి. ఒకటి బాల్స్లో అయితే నేనైతే వేసేసుకున్నాను. 2 సైడ్స్ తిప్పుకుంటూ అటు ఇటు మంచిగా అయితే కాల్చుకోవాలి, క్రంచీగా వచ్చేటట్టుగా. చూస్తున్నారు కదా, నాదైతే రెడీ అయిపోయాయి అనమాట. సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీ. లాస్ట్లో ఉంచుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోని అయితే లైక్ చేయండి. బాయ్.